అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టు అయితే అవుతుంది. ఇంకా నాకు కొంచెం అర్జెంటు బ్లౌజులు ఉండి సరే ఇంకా ఈరోజు కొంచెం కుడదామనేసి పొద్దుగాల లేచి తొందరగా పని చేసుకొని మిషన్ ఎక్కిన కథం వచ్చేసిందమ్మా. మిషన్ ప్రాబ్లం అస్సలు మూవ్ అవ్వట్లేదు, మిషన్ జరగట్లేదు, కుట్టు జంపింగ్ కుట్టు వస్తలేదు. ఇంకా సరే అనేసి నేను మెకానిక్ దగ్గర తీసుకెళ్ళిన. మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఆయన చూసిండు చేసిండు. అక్కడ కూడా చూసి చెప్పిన, అన్న మిషన్ మూవ్ అవ్వట్లేదు, జీరో కుట్టు వస్తుంది, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అంటే మళ్ళీ కూడా తీసి చూసిండు. లేదమ్మా పాదాలు కొంచెం పైకి జరిపినా కాబట్టి మూవ్ కావట్లేదు, కొంచెం ఇరికినట్టు బట్ట పాదాలలో ఇరికినట్టు అవుతుంది, తర్వాత ఫ్రీ అవుతుంది, కొంచెం కుడితే ఇంటికి పోయినాక కుట్టి చూడు, లేదంటే మళ్ళీ తీసుకురా అన్నాడు. మళ్ళీ రావాలంటే డబల్ పని అన్న అంటే లేదు పక్కా వస్తుంది చూడు అని చెప్పిండు. ఇంకా అంత నమ్మకంగా చెప్తుండు కదా, ఎప్పుడు చేసేది కూడా ఆయనే కదా అనేసి నేనైతే ఇంటికి తీసుకొని వచ్చిన. ఇంటికి తీసుకొని వచ్చి సరే ఇంకా తొందర గుట్టేద్దాంలే అనుకొని మళ్ళీ పెట్టి చూస్తే మిషన్ పెట్టి చూస్తే సేమ్ ప్రాబ్లం. అసలు కొంత కదా ఎంత కుట్టినా కానీ జీరో కుట్టు, క్లాత్ మొత్తం మురుసుకొస్తుంది అసలు. ఇంకా మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేసిన, అన్న రావట్లేదన్న మిషన్ అప్పట్లాగే వస్తుంది అంటే సరే అమ్మ మళ్ళీ తీసుకురా అన్నాడు. మళ్ళీ ఎమ్మటే పోవాలన్నా అంటే ఇంకా ఇంట్లో ఎవరు లేరు కదా అనేసి నేనైతే మళ్ళీ తెల్లారి తీసుకొని పోయినా, రేపు వస్తా అని చెప్పి మళ్ళీ తెల్లారి తీసుకొని పోయినా. నేను ఎప్పుడు మిషన్ రిపేరింగ్కి పోయినా కానీ ఆయిల్ డబ్బా, ఆయిల్ ప్యాకెటు, బాబిన్లు అయితే ఇవి తీసుకొస్తా. సూదులు మాత్రం నేను ఇవి తీసుకొని అసలు ఆర్గానిక్ సూదులు తీసుకుంటా, కానీ ఈసారి మాత్రం ఒకసారి తీసుకున్నా చూద్దాం ఎలా ఉంటాయని. ఈ బాబిన్లు ఎక్కడ పోతాయో నాకు అర్థం కాదు, ఎన్ని బాబిన్లు తెస్తాను కానీ కరెక్ట్ ఎప్పుడైనా ఒక్క బాబిన్ ఉంటేనే అది ఎన్ని రోజులు ఏళ్ళ తరబడి ఉంటుంది. ఆ బాబిన్ అయితే అసలు పోదు, ఎక్స్ట్రా తెస్తూ ఉంటే పోతూనే ఉంటాయి అసలు. కాబట్టి ఇంకా ఉండాలి కాబట్టి నేనైతే అది తీసుకున్నా. ఆయిల్ డబ్బా కూడా అంతే వేస్తాను నేను, అంత భద్రంగా ఏం పెట్ట, ఎటు పోతుందో నాకేం అర్థం కాదు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిషన్లు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ మరి.